శవాల్ని పీక్కు తినే జీవుల్ని రాబందులు అంటాం. కానీ బతికున్న వాళ్ళను ట్రోల్స్ రూపంలో, విద్వేషపూరితమైన ట్రోల్స్ రూపంలో, అది కూడా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి భార్యను పీక్కు తింటున్న ఈ సోషల్ మీడియా ట్రోల్స్ ని వల్చర్స్ తో కాదు ఇంకా దేంతో పోల్చాలి? పెహల్గాం దాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ ను ఇప్పుడు పీక్కు తింటున్నారు సోషల్ మీడియా. ఎందుకో తెలుసా? ఆమె భర్తను హిందూ అయినందుకు ఉగ్రవాదులు కాల్చి చంపేస్తే హిమాన్షి ఇలా స్పందించారు. ముస్లిం లేదా కశ్మీరీల మీద నేను ద్వేషాన్ని కోరుకోవట్లేదు, శాంతిని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ శాంతి సందేశం బుర్ర నిండా విద్వేషాన్ని నింపుకున్న వాళ్ళకు అస్సలు రుచించలేదు. హిమాన్షి మీద ఏ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారో చూడండి. ఆమె జేఎన్యూలో చదువుకోవడం వల్లనే ఇలా మాట్లాడుతోంది అని చెప్పి కొందరు, జేఎన్యూలో చదువుకున్నప్పుడు ముస్లింస్ ని చాలా ప్రేమించేది అని చెప్పి, అప్పుడు కశ్మీరీలు ఎక్కువగా ఉండే జేలం బాయ్స్ హాస్టల్ కి ఆమె తరచూ వెళ్లేది అని చెప్పి, అక్కడ లేట్ నైట్స్ వెళ్లేది అని చెప్పి, కశ్మీరీ యువకులతో గడిపేది అని చెప్పి నోటికి వచ్చిన చెత్తనంతా రాస్తున్నారు. ఆమె క్యారెక్టర్ ని దారుణంగా అసాసినేట్ చేస్తున్నారు. ఇది చూడండి, ఆమె రియాక్షన్ టోటల్లీ అబ్నార్మల్ అంట. దేశంలో ముస్లింల మీద కశ్మీరీల మీద యుద్ధం చేసి అందరినీ కాల్చి చంపేయాలి అని చెప్పి ఆమె కోరుకుని ఉంటే వీళ్ళ ప్రకారం అప్పుడు ఆమె నార్మల్, లేకపోతే అబ్నార్మల్. అలా కోరుకోలేదు కాబట్టి, నాకు హేట్రెడ్ వద్దు అని చెప్పింది కాబట్టి ఆమె అబ్నార్మల్. అలా మాట్లాడింది కాబట్టి మాకు పెన్షన్ ఇవ్వకూడదంట. హిందుత్వ నైట్ అని వెరిఫైడ్ అకౌంట్ చేసిన పోస్టులు చూడండి, వేలాది మంది శత్రువులు దొరుకుతారంట, కానీ హిమాన్షి నర్వాల్ లాంటి భార్య ఎవరికి దొరకదంట. హిమాన్షి ప్లాన్ చేసి భర్తను చంపడం కోసమే హనీమూన్ పేరుతో కశ్మీర్ కి తీసుకెళ్లి ఇలా అతన్ని బలిచ్చింది అని చెప్పి రాసుకొని వచ్చారు. తన భర్తను చంపిన వాళ్ళని హిమాన్షి డిఫెండ్ చేస్తోంది అని రాశారు. ఈ వెరిఫైడ్ అకౌంట్ దృష్టిలో దేశంలో ఉండే ముస్లింలు లేదా కశ్మీరీలు ద్వేషించకపోతే ఉగ్రవాదుల్ని డిఫెండ్ చేసినట్లు. ఏం పుచ్చిపోయిన పురుగులు పట్టిన బుర్రలు వీళ్ళవి. ఇలాంటి ట్రోల్స్ ని మిలియన్స్ మంది చూశారు అంటే, వేల మంది లైక్ చేశారు అంటే వాళ్ళ బుర్రల్లో ఎంత విద్వేషం ఉన్నట్టు. భర్త చనిపోయిన బాధలో ఉన్న ఆమె హృదయం ఈ ఉన్మాదుల కామెంట్స్ తో ఎన్ని ముక్కలైపోయి ఉంటుందో మనం ఊహించగలమా? ట్రోల్స్ వెల్లువెత్తాక చాలా మంది జాతీయ మహిళా కమిషన్ ట్యాగ్ చేసి క్వశ్చన్ చేస్తే అప్పుడు మహిళా కమిషన్ ఒక మహిళను ఇలా టార్గెట్ చేయడం, ఆమె అభిప్రాయాలు చెప్పింది అని చెప్పి టార్గెట్ చేయడం తప్పు కదా అని చెప్పి మందలించింది. ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్న వీళ్ళు దేశభక్తుల, దేశ ద్రోహుల? ఒకసారి ఆలోచించండి.